ఈరోజు వీడియోలో యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉన్న 10 సూపర్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమాలను చూడబోతున్నాము. కానీ ఒక చిన్న వార్నింగ్, ఈ లిస్ట్లో ఉన్న టాప్ 3 సినిమాల ట్విస్ట్ మాత్రం మీరు అసలు ఊహించలేరు. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే నెంబర్ 1 మూవీ ఈ మొత్తం లిస్ట్లోనే బెస్ట్ అని చెప్పవచ్చు. మరి లేట్ ఎందుకు, వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 10 వెంకటాపురం. మనం మొదలు పెడుతున్న మొదటి సినిమా వెంకటాపురం. మొదట్లో ఇది ఒక సాధారణ లవ్ స్టోరీలా అనిపిస్తుంది, కానీ ఒక్క సంఘటనతో మొత్తం కథ పూర్తిగా మారిపోతుంది. హీరో జీవితంలోకి వచ్చిన ఒక అమ్మాయి, వాళ్ళ మధ్య ఏర్పడిన బంధం, అన్నీ చాలా హ్యాపీగా సాగుతున్న సమయంలో ఒక భయంకరమైన క్రైమ్ జరుగుతుంది. అక్కడి నుంచి మొదలవుతుంది అసలు గేమ్. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, అసలు నేరస్తుడు ఎవరు అనే ప్రశ్నలతో సినిమా చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా థ్రిల్లింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. చివరి ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెంబర్ 9 వినరో భాగ్యము విష్ణు కథ. ఈ సినిమా మొదట్లో ఒక ఫీల్ గుడ్ మూవీలా కనిపిస్తుంది, కానీ కథ ముందుకు వెళ్తున్న కొద్దీ సస్పెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఒక చిన్న నైబర్ నెంబర్ ఫీచర్ వల్ల హీరో జీవితంలోకి 2 కొత్త వ్యక్తులు వస్తారు. మొదట ఫ్రెండ్షిప్, ఆ తర్వాత రొమాన్స్. కానీ అనుకోకుండా జరిగే ఒక సంఘటనతో సినిమా పూర్తిగా థ్రిల్లర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంచడం ఈ మూవీ స్పెషాలిటీ. నెంబర్ 8 కోల్డ్ కేస్. క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో పాటు హర్రర్ ఎలిమెంట్స్ను ఆసక్తికరంగా మిళితం చేసిన థ్రిల్లర్. కథ ముందుకు సాగే కొద్దీ మిస్టరీ మరింత గాఢంగా మారుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు డార్క్ విజువల్స్ సస్పెన్స్ను బాగా ఎలివేట్ చేస్తాయి. ప్రతి క్లూ కథను కొత్త దిశలో తీసుకెళ్తూ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది. చివరి వరకు ఆసక్తిని నిలబెట్టే మిస్టరీ థ్రిల్లర్. ప్రతి ఆధారం వెనుక ఒక రహస్యం, ప్రతి రహస్యం వెనుక ఒక కథ దాగి ఉన్న థ్రిల్లింగ్ అనుభవం. నెంబర్ 7 మిడ్ నైట్ మర్డర్స్. మొదటి సన్నివేశం నుంచే ఉత్కంఠను పెంచే క్రైమ్ థ్రిల్లర్. సీరియల్ కిల్లర్ మిస్టరీ కథకు బలమైన ఆకర్షణగా మారుస్తుంది. ఊహించని మలుపులు ప్రేక్షకుడిని కథలో పూర్తిగా ముంచేస్తాయి. పాత్రలు మరియు వారి ప్రేరణలు కథకు మరింత లోతును అందిస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెన్షన్ నిండిన సన్నివేశాలు మరింత ప్రభావవంతంగా మారుస్తుంది. ఒక ట్విస్ట్ ముగిసేలోపే మరో ట్విస్ట్ మొదలయ్యే అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్. నెంబర్ 6 యూటర్న్. ఒక ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసిన వాళ్ళు వరుసగా చనిపోతుంటే ఇది యాక్సిడెంటా లేదా దాని వెనుక ఇంకేదైనా రహస్యం ఉందా అనే పాయింట్తో మొదలయ్యే ఈ సినిమా మొదటి సీన్ నుంచే ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. సమంత నటన, ఆది పినిశెట్టి పాత్ర, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలిసి ఈ సినిమాను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. నెంబర్ 5 సైకో. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్కు భిన్నమైన అనుభూతిని అందించే సినిమా. అదితిరావు హైదరి మరియు నిత్యా మీనన్ తమ పాత్రల్లో పూర్తిగా జీవించారు. ఇళయరాజా సంగీతం ప్రతి సన్నివేశానికి ప్రత్యేకమైన భావోద్వేగాన్ని జోడిస్తుంది. డార్క్ మరియు ఇంటెన్స్ వాతావరణం కథకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుంది. ప్రేమ, బాధ, భయం, ఆశ ఈ 4 భావోద్వేగాలను ఒకే కథలో అందంగా మిళితం చేసిన చిత్రం. భయాన్ని చూపించడమే కాదు, మనసులోకి తీసుకెళ్లి అనుభవింపజేసే సైకలాజికల్ థ్రిల్లర్. నెంబర్ 4 ప్లాన్ బి. ఒక మర్డర్ కేస్, ఒక సాధారణ వ్యక్తి మరియు ఊహించలేని మాస్టర్ ప్లాన్. మొదట్లో సింపుల్గా కనిపించే కథ కొద్ది కొద్దిగా పెద్ద గేమ్గా మారిపోతుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. నెంబర్ 3 13B. ఇప్పుడు మనం టాప్ 3లోకి వచ్చేసాం. ఈ సినిమా చూసిన తర్వాత టీవీ చూసేటప్పుడు కూడా ఒక వింత ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే టీవీలో వస్తున్న ఒక సీరియల్ వారి ఇంట్లో జరగబోయే సంఘటనలు ముందే చూపించడం ప్రారంభం అవుతుంది. ఇది కేవలం హర్రర్ మూవీ కాదు, ఇది ఒక అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్. మాధవన్ నటన ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్. నెంబర్ 2 ద రోడ్. ఒకే రోడ్డుపై వరుసగా జరుగుతున్న ప్రమాదాలు. ఎందుకు, ఎలా, దాని వెనుక ఉన్న నిజమేమిటి అనే ప్రశ్నలకు సమాధానం వెతికే జర్నలిస్ట్ ప్రయాణమే ఈ సినిమా. కథలో వచ్చే షాకింగ్ రివీల్స్ ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయి. నెంబర్ 1 సైమన్ డానియల్. ఇప్పుడు మన నెంబర్ 1 మూవీ. నిజంగా చెప్పాలంటే ఈ లిస్ట్లో నా ఫేవరెట్ మూవీ ఇదే. ఒక మిస్సింగ్ ఫ్రెండ్, ఒక పాత ఎస్టేట్, రహస్య ద్వారాలు మరియు ఒక దాగి ఉన్న ట్రెజర్. కానీ అసలు హీరో ట్రెజర్ కోసమే వచ్చాడా లేక అతనే ఒక పెద్ద కుట్రలో చిక్కుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నమే ఈ సినిమా.
ముఖ్యంగా చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేయడం ఈ మూవీకి ఉన్న పెద్ద ప్లస్. ఖచ్చితంగా ఒకసారి చూడాల్సిన థ్రిల్లర్ మూవీ. ఇవన్నీ యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో మీరు ఇప్పటికే చూసిన సినిమా ఏది? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మరియు మీకు ఇంకా ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ రికమెండేషన్ కావాలంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. జై హింద్.